హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి గృహలక్ష్మి వ్లాగ్స్. నేను ఈరోజు కడాయి పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అన్నవి బాగా వేగుతాయి. ఆనియన్స్ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 100 ml దాకా పెరుగు, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, వేయించి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అన్నిటినీ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 4 స్పూన్ల దాకా జీడిపప్పు పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక ఆనియన్స్ వేపుకున్నాం కదా, అదే కడాయినే పెట్టుకొని ఇంకాస్త ఆయిల్ని వేసి వేడైన తరువాత ఒక 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేగిన తరువాత మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిక్సర్ను కూడా వేసేసి ఇందులోకే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కొద్దిగా కసూరి మేతిని బాగా నలిపి చల్లుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలియపెట్టుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 minutes తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినట్టయితే మనకి రెసిపీ రెడీ అయినట్టే అండి. ఒక్కసారి బాగా దీని అంతటిని కలుపుకొని పన్నీర్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. పన్నీర్ ఉడికిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిని దించుకొని ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ క్రీమ్ని వేసుకోవాలి. ఒకవేళ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు, పాలమీగడ ఉన్నా వేసుకోవచ్చు. ఈ క్రీమ్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకాస్త యాడ్ అవుతుంది. ఈ రెసిపీ చపాతీలోకి, రోటీలోకి లేదా ఏదైనా రైస్ ఐటెంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.